అసలు ఏం నడుస్తుందా లోకేష్? తెలంగాణ మ్యాప్ లేకుండా ఇండియా మ్యాప్ నీ చేతికి ఇస్తా, నువ్వు తీసుకుంటావా? అసలు వాడు కూడా ఇచ్చుడేంది, నువ్వు తీసుకునేది? ఇప్పుడు ఆ మ్యాప్ నువ్వు రిజెక్ట్ చేస్తున్నావా, యాక్సెప్ట్ చేస్తున్నావా? లేకుంటే మళ్ళీ మా తెలంగాణ రాష్ట్రంలో కలుద్దామని చూస్తున్నారా ఏంది? ఇది పూర్తిగా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. మిస్టర్ లోకేష్, వెంటనే నువ్వు ఆ మ్యాప్ని నువ్వు రిజెక్ట్ చేయకపోతే నువ్వు శాశ్వత తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతావు. బీయింగ్ అన్ ఇండియన్ సిటిజన్ ఆ మ్యాప్ని ఎట్లా తీసుకుంటావా? నువ్వు ఒక మంత్రి పోయిండు, నీకు సోయలేదా? మేము సైలెంట్గా ఉంటున్నామని రెచ్చిపోవాలని చూస్తుంది మీ టీడీపీ బీజేపీలకు మంచిది కాదు బిడ్డ. మాతోని గెలుక్కున్నావు, జాగ్రత్త. తెలంగాణ దెబ్బెందో ఒకసారి కలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావు. మళ్ళీ అలాంటి పరిస్థితి తెచ్చుకుంటా అంటే మీ ఇష్టం. నిన్న కాక మొన్న ఏపీ బీజేపీ ప్రెసిడెంట్కి ఎన్నికైనటువంటి మాధవ్ అసలు తెలంగాణ బీజేపీలు చచ్చిపోయింది అనుకుంటుండా, లేకపోతే ఉన్న బీజేపీలు మొత్తం పోయి చంద్రబాబు సంఖ్యలో జొరిండి అనుకుంటుండా? ఇండియా మ్యాప్లో తెలంగాణ లేకుండా మ్యాప్ చేయించిన మాధవ్ని ఎప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా పరిగణిస్తున్నాం. నువ్వు గిట్లా మ్యాప్ తీసుకొని తెలంగాణకు రా బిడ్డ మాధవ్, నీ బద్దలు భాషింగలైతే బిడ్డ. తప్పకుండా దీనికి సాలిడ్ ఆన్సర్ ఇస్తాం బిడ్డ. జై తెలంగాణ. తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు,